పొటాటో ఫ్రైని డిఫరెంట్ వేస్‌లో చేస్తూ ఉంటారు. నేనైతే ఇలా స్లైసెస్‌లా కట్ చేసి చేస్తున్నాను. డిఫరెంట్ వేస్‌లో చేస్తుంటారు. పొటాటో ఫ్రై ఎలా చేసినా బావుంటుంది. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని పోపులు వేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇలా స్లైసెస్‌లా కట్ చేసుకున్న పొటాటోస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్యలో మూత పెట్టుకొని తీసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్‌లో మనం దింపే ముందు దీంట్లో అయితే లాస్ట్‌లో చికెన్ మసాలా వేసి బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వీడియో ఇంతవరకు చూసారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిగా ఉంటాను మరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? బాయ్.